గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళు నిన్న సాయంత్రము బళ్ళ గేట్ల దగ్గర గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి, రెండింటికి మధ్య తేడా తెలుసా అని ప్రశ్నలు అడుగుతుంటే పిల్లలు ముఖాలు తిప్పేస్తున్నారు. మాకు చాక్లెట్లు ఇస్తారు, మాకు బొరుగులు పెడతారు, మాకు బిస్కెట్లు ఇస్తారు అని అనేసి వెళ్ళిపోతుంటే ఒకంత బాధ అయింది నాకు. చిన్నపిల్లలే కాదు, ఈవెన్ యువకులు కూడా గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏందయ్యా అంటే ఇలా చూస్తున్నారు. తిరిగి లాస్ట్కి అది ఏడికొస్తుందంటే మీకు మీ టీచర్లు చెప్పిలేరా. ఏడికొచ్చింది లాస్ట్కి, మీకు మీ టీచర్లు చెప్పిలేరా అంటే లాస్ట్కి మళ్ళీ టీచర్ కాడికి వచ్చి ఆగింది. కాబట్టి అన్నా మేము చెప్పాల్సి వచ్చింది. మనము ఏళ్ల తరబడి బ్రిటిష్ సామ్రాజ్యం కింద అణిగి నలిగి బానిస బతుకులు బతికిన తరుణంలో దాన్ని ఎదిరించిన వీరులు, వీర వనితలు, స్వతంత్ర సమర యోధుల ప్రాణత్యాగం ఫలితంగా స్వాతంత్ర్యం పొందాం. దానికి చిహ్నంగా 15th August 1947లో స్వాతంత్రం దినోత్సవాన్ని జరుపుకుంటాం. అదొక ఘట్టమైతే అయ్యా మనకు స్వాతంత్రం వచ్చింది, మరి వచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎలా కాపాడుకుందాం? చెట్టుకొకరు పుట్టకొకరు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వర్గం కాదు, ధనిక పేద తేడాలపై తల్లడిల్లిపోతున్నాయి. మాతృభూమిని ఏకం చేసేది ఎలా ఏకం చేద్దాం అని ఆలోచన వచ్చిన సందర్భంలో మేధావులందరూ కలిసి రాజ్యాంగ పరిషత్ అనే ఒక సభను పెట్టుకొని 299 మంది సంఖ్య అటు ఇటు మారుకుంటూ పోయినప్పటికీ ఈ రాజ్యానికి ఒక రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం అంటే ఏంటి? మరి నీ శరీరంలో కాలు, చెయ్యి అన్ని అవయవాలు ఉంటేనే నీ శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అవి నీ అంగాలు కాబట్టి మరి ఈ రాజ్యానికి కూడా ఒక అంగాలు కావాలి కదా. అదే రాజ్యానికి నడిపే ఆ రాజ్యం సక్రమమైనది, సక్సెస్ఫుల్ శరీరం అనిపించుకోవడానికి అంగంగా ఉపయోగపడ్డ గ్రంథమే మన రాజ్యాంగం. ఈ దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. కానీ అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన ఒకే పవిత్ర గ్రంథం ఏదయ్యా అంటే అది భారత రాజ్యాంగం. ఎందుకంటే అది ఏ ఒక్కరిని తక్కువ చేయదు, ఏ ఒక్కరిని ఎక్కువ చేయదు, ధనిక పేద తేడా చూపదు, కుల మతాల మధ్య తారతమ్యాన్ని చూపదు. కాబట్టి అలాంటి రాజ్యాంగం ఏ ఒక్కరి వల్ల అయిందా? రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్ ఎంతో కృషి చేసి అయ్యా మరి దీనికి అధ్యక్షునిగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి ఎవరిని పెడదామని ఆలోచన వచ్చిన తరుణంలో ఎవరైతే సామాజిక సమస్యల పుట్టినిలో నుంచి పుట్టిన అగ్ని కణం, సామాజిక వ్యవస్థల మీద అవగాహనను పెంచుకున్న మేధావి, ఎవరైతే అన్ని వర్గాల వారిని తృప్తిపరచగలడో, తన కలం నుండి జాలువారే పదాలు ఎవరి కన్నీళ్లను తూడవగలవో ఆ మేధావి ఎవరని ఆలోచన చేసిన తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారి దృష్టిని ఆకర్షించాడు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉంటూ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ దేశ భౌగోళిక పరిస్థితుల్ని, ఈ దేశ సామాజిక స్థితిగతుల్ని అధ్యయనం చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాల రాజ్యాంగాల్ని కూడా అధ్యయనం చేసి ఈ మాతృభూమి సకల సౌఖ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటే ఇలాంటి వ్యవస్థలు ఉండాలో అని దిశా నిర్దేశం చేసిన పవిత్ర గ్రంథమే మన భారత రాజ్యాంగం. దాని మీద చూడండి గుర్తు, అశోక చక్రవర్తి స్థాపించిన సారనాథ్ స్తూపం నుంచి గ్రహించబడుతుంది. 4 సింహాలు
దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఇలా భారత రాజ్యాంగం ఒక్క రోజులో వచ్చింది కాదు, ఒక్క గడియలో వచ్చింది కాదు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం కృషి చేస్తే ఈ దేశానికి ఓ పవిత్ర గ్రంథాన్ని మనం పునికి పుచ్చుకున్నాం. ఏ రాజు ఇవ్వలే, ఏ రాణి ఇవ్వలే. మనకు మనమే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని పదం రాసుకున్నాం. మనకు మనమే రచించుకొని మనకు మనమే అర్పించుకున్నాం కాబట్టి ఆమోదయోగ్యమైంది. ఎప్పుడైనా చూడండి, స్వాతంత్ర దినోత్సవం నాడు మనం జెండాని కింది నుంచి పైకి వడిగా లాగుతాం. ఎందుకయ్యా అంటే గడగడలాడించి రవియస్తమంచని బ్రిటిష్ సామ్రాజ్య జెండాని కిందికి దించుకుంటూ మనము వన్నెల పతాకాన్ని పైకి ఎగరేస్తాం. కానీ రిపబ్లిక్ డే నాడు గమనించారా, జెండాని ఇంచు కూడా మనం కిందికి దించం. ఆల్రెడీ జెండా కట్టిన చోటనే జెండా ఎగిరిస్తాం. ఎందుకు అంటే అది మనకు స్వాతంత్రం రాలేదు కాబట్టి, ఇప్పుడు వచ్చి ఉన్నది కాబట్టి. అలా నెమల్ని చూశారా, అది పురి విప్పి నాట్యం ఆడితే ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, మన మూవన్నెల జెండా మనకంతటి స్ఫూర్తినిస్తుంది. కాషాయం రంగు త్యాగానికి, ధీరత్వానికి, తెలుపు రంగు శాంతి కాముకత్వానికి, మధ్యలో ఉన్న అశోక చక్రం రోజులో 24 గంటలు పండుగోకరా అయ్యా, ప్రగతి పథంలో నడు. ప్రతి నిమిషం నీకు విలువైనది, ప్రతి గడియ నీకు విలువైనది. ఆ చక్రంలాని పురోగతి సాగుతూ ఉండాలని మనల్ని దిశానిర్దేశం చేయడానికే ఆ అశోక చక్రం ప్రగతికి చిహ్నంగా నిలుస్తుంది. మరి ఆకుపచ్చ రంగయ్య అంటే శాంతి సౌభాగ్యాలకి, పుడమి తల్లి ఓపికకి నిదర్శనంగా ఆకుపచ్చ రంగు మనకి అలుముకుంటుంది. ఈ తేడాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరి మెదళ్లలో భారత రాజ్యాంగం మనకి మెదళ్ళాలి. ప్రతి ఒక్కరు మనం అనుకుంటాం. నాకు నిజంగా ఒక చిన్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఆటల్లో కబడ్డీ గేమ్స్ ఆడారు. కబడ్డీ టీం కావాల్సిన వాళ్ళు ఎంతమంది? 7 మంది కదా. మరి ఎందుకో కెప్టెన్ ఒక్కడే ఆడతాడు? నువ్వు ఆగు అంటే ఆట వచ్చినోడే ఆడతాడా? మిగతా 6 మంది ఆడరా? వాళ్ళని ఆడించరా? భారత రాజ్యాంగం కూడా ఇదే. నీకేమో 7 మంది కావాలి, నిబంధనల ప్రకారం 7 మంది కావాలి, కానీ ఆట మాత్రం ఒక్కడే ఆడతాడు. ఎందుకు? నాకు ఆటొచ్చు కాబట్టి, నేను బలవంతుని కాబట్టి, నేను పోతేనే పాయింట్స్ తెస్తా కాబట్టి. ఇది న్యాయమా? మరి అతనెప్పుడు ఆడాలి, అతనెప్పుడు ఆట నేర్చుకోవాలి. ఇది ఈ వ్యవస్థలో జరుగుతున్న దుర్మార్గమైన పని. నిజమైన పేదవాళ్ళు ఎవరో తెలుసా? నిజమైన దౌర్భాగ్యులు ఎవరో తెలుసా? ఈ దేశంలో వాళ్ళ హక్కుల్ని తెలుసుకోకుండా వాళ్ళ బాధ్యతల్ని బదలాయించి తమాషా చూసేవాళ్ళు, తమ హక్కుల్ని కళ్ళ ముందు కాల రాస్తుంటే నోరు విప్పని మాట్లాడని వాళ్ళు. నిజమైన పేదవాళ్ళంటే ధనం లేని వాళ్ళు పేదవాళ్ళు వారు. నీ జ్ఞానాన్ని పెంచుకోకుండా బొంగలి పురుగును చూస్తాం మనం. తన చుట్టూ ఒక లేయర్ని, పొరని ఏర్పరచుకొని ఊపిరాడకుండా చచ్చిపోయే పరిస్థితిలో ఉంటుంది. లాస్ట్కి మార్పు చేర్పులు చేసుకొని దాంట్లో బద్దలు చేసుకొని అందమైన సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది. అది మనిషి జీవితం అంటే. సమస్యల నుంచి పారిపోదామా? నీకు ఆడించకుండా నువ్వు ఆడవా? టీం లీడర్ అంటే ఏంటి? 6 మంది 7 మందికి అవకాశాలు ఇచ్చినోడే నిజమైన టీం లీడర్. ఆట వచ్చినోడే ఆడడం కాదు, ఒకరి అవకాశాలని హరించడం కాదు, ఒకరి హక్కుల్ని కాలు రాయడం కాదు. నీ హక్కుల్ని, నీ అవకాశాల్ని నువ్వు ఎప్పుడైతే వాడుకుంటావో అప్పుడే నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారో తెలుసా? సింహం, పులి, సింహాలు ఏంటివి? క్రూర మృగాలవి. వాటి జోలికి ఎవరన్నా పోతారా? ధైర్యం చేస్తారా? కానీ అదే మేక క్రూర జంతువు, కోసుకొని తింటాం. దాని ప్రాణం ఉందని కూడా మనం వెనుకాడం. ఎందుకు? అది మూగజీవి కాబట్టి. ఏ నాటికైనా ఎప్పటికైనా మూగజీవుల్ని, చేతగాని బలహీనుల్ని అడగదొక్కుతారు తప్ప, వాళ్ళ గొంతులే కోస్తారు తప్ప బలమైన వాడి జోలికి ఎవరు పోరు. కాబట్టి మీరు ఎలా బతకాలనేది ఇకనైనా మీరు ఆలోచన చేసుకోండి. జింక ఏం చేస్తుందంటే, అయ్యో ఇది అడవి కదా, అయ్యో నా తోటి జంతువు కదా అని సింహం దగ్గరికి స్నేహం చేయడానికి పోతుంది. కానీ సింహం బుద్ధి పోల్చుకుంటుందా? ఏం చూస్తుంది? దాంట్లో తన ఆహారాన్ని చూస్తుంది. కానీ అయ్యో నాతో స్నేహంగా వస్తుందే, నా స్నేహశీలే, దీన్ని కౌగిలించుకుందామని ముద్దాడుతుందా?
కదా. సమాజంలో కూడా అడుగడుగున చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నువ్వు ఎలా ఉండాలనేది నీ పక్క వాడిని బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి తప్ప చీకటిని తిట్టుకుంటూ వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ వాని వల్ల గిట్లైనా వీని వల్ల గిట్లైనా అప్రస్తుతం. నువ్వు ఎలా ఎదగాలన్నదే నీ జీవితాన్ని నిర్దేశం చేసుకొని ఏం తయారు చేస్తాయో ఆ పరిసరాలను బట్టి ఉంటాయి. కాబట్టి పుట్టుకతో ఎవడు చెడ్డవాడు వాడు, ఎవడు మంచివాడు వాడు. చుట్టూ ఉన్న పరిసరాలు, మనం పెరుగుతున్న వాతావరణం, మన చుట్టూ ఉన్న మంచి చెడులో మనల్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరెవరు రాబోయే భారతావనికి ముద్దు బిడ్డలాంటి వాళ్ళు. మీరు ఈ దేశ ప్రగతిని తీర్చిదిద్దే భావి పౌరులు. మీరు ఉండాల. వెన్నెముక గల నిటారుగా నిలబడే తరం రావాలి. ఆ తరం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం గురువులుగా. థ్యాంక్ యూ టు ఆల్.